ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. అయితే దీనిలో భాగంగానే మొత్తం గూడా తెలంగాణ నిర్మాణం అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టబోతా ఉన్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మొత్తం తెలంగాణలో అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక ఒకవైపు తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత గారు అయ్యుండొచ్చు. లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యుండొచ్చు. పొన్నం ప్రభాకర్ గారు అయ్యుండొచ్చు. అదేవిధంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయ్యుండొచ్చు. అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు అయ్యుండొచ్చు. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి పార్టీల్లో నుంచి చాలా వరకు విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు కేవలం తెలంగాణ ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఇటువంటి నవ తెలంగాణ నిర్మాణం అనే పేరిట మీటింగ్ పెట్టబోతా ఉన్నారు. ఇది కేవలం తెలంగాణకి ఆంధ్రాకి మధ్యన చిచ్చు రేపబోతా ఉన్నారు. అందుకనే ఇటువంటి నవ తెలంగాణ నిర్మాణం అని చెప్పేసి మీటింగ్లు పెడతా ఉన్నారు. సో దీని కారణంగా కొంతవరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఎవరైతే తెలంగాణ కోసం వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేశారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు ఈ మీటింగ్ ని. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నవ తెలంగాణ నిర్మాణం అనేటటువంటి ఈ కార్యక్రమం కోసం కూడా ఒకవైపు నుంచి పోలీసులు కూడా జనసేన పార్టీ అధిష్టానానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని అలో చేయబోము, మేము మీటింగ్ పెట్టడానికి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి తరుణం మనం చూస్తా ఉన్నాం. అయితే ఇదంతా కూడా నిన్న జరిగింది. దీనిలో భాగంగానే పర్మిషన్స్ ఇవ్వకపోవడంతో ఇక జనసేన పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ జనసేన నాయకులందరూ కూడా ఈ రోజు హైకోర్టుకి వెళ్లడం జరిగింది. ఇక ఆ తీర్పు గురించి అయితే వేచి చూస్తా ఉన్నారు. ఒకవైపు చూస్తా ఉంటే గనుక ఈ నవ తెలంగాణ నిర్మాణం కోసం మొత్తం 2000 మంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ మొత్తం మీటింగ్ లో పాల్గొనబోతా ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఈ మీటింగ్ లో భాగంగా ముఖ్యంగా కూడా ఎవరైతే ఈ సభ్యత నమోదులు ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా ఈ మీటింగ్ లో మొత్తంగా ప్రధానంగా కార్యాచరణ చేయబోతా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా పర్మిషన్స్ రానప్పటికీ హైకోర్టుకు వెళ్లడం జరిగింది జనసేన నాయకులు. ఇక దీనిపైన హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతా ఉంది, అసలు ఏం జరగబోతా ఉంది, మరి మీటింగ్ కి ఎటువంటి పర్మిషన్ వస్తుందా లేదంటే రాదా అని చెప్పేసి కూడా కొంతవరకు హైటెన్షన్ నెలకొంది. కానీ ఇటువైపు చూస్తే జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణ నాయకులు ఇటువైపు సాగర్ గారు అయ్యుండొచ్చు, నటులు అయ్యుండొచ్చు, ఇంకా అదే విధంగా చాలా మంది కూడా పర్మిషన్ వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మీటింగ్ పెట్టుకుంటామని చెప్పేసి నమ్మసక్యంగా చెప్తా ఉన్నారు. మరొక వైపు చూసుకుంటే గనుక ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కాస్త వరకు భయాందోళనకి గురవుతా ఉన్నాయి. ఎక్కడ జనసేన పార్టీ ఇటువంటి మీటింగ్స్ ఏర్పడితే గనుక తెలంగాణలో కూడా పూర్తి మద్దతు లభించబోతా ఉంది. సో అందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సమ్మతించబోవట్లేదు. అందుకనే భయంతో ఈ మీటింగ్ ని వ్యతిరేకిస్తా ఉన్నారని చెప్పేసి కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తే గనుక మనం దగ్గరగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అంశం మీద చూసుకున్నట్లయితే గనుక ఆ తర్వాత కొంతమంది తెలంగాణ వాదుల విషయంలో అయినప్పటికీ కూడా కొంతవరకు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆంధ్రాలోనే డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది, అక్కడ రాజధాని నిర్మించుకుంటే బాగుంటుంది తప్ప తెలంగాణ ప్రజలకి ఏమి చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజల్ని ఇప్పటివరకే అవమానించారు పవన్ కళ్యాణ్ గారు. కోనసీమ కొబ్బరి చెట్ల విషయంలో అయ్యుండొచ్చు, లేదంటే గినక మిగతా అంశాల్లో అయ్యుండొచ్చు, చాలా వరకు మమ్మల్ని కొంతవరకు బాధకి గురి చేశారు. సో తెలంగాణ ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తా ఉన్నారు జనసేన పార్టీని, జనసేన పార్టీ నాయకులని అని చెప్తా ఉన్నారు. కానీ మరొక వైపు చూసుకుంటే మాత్రం సభ్యత్వ నమోదు అనేది చాలా ఎక్కువ సంఖ్యలో అవ్వడం, అది విజయవంతం అవ్వడం, అదే ఈ రోజున జరగబోతున్నటువంటి జనసేన పెట్టబోతున్నటువంటి నవ తెలంగాణ నిర్మాణానికి సంబంధించినటువంటి మీటింగ్ లో ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా పూర్తిగా చెప్పుకోవచ్చు. సో అయితే ఇందులో ఇక్కడ బాగా హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే ఆ మీటింగ్ కి సంబంధించి ఏదైతే అంశాన్ని వీళ్ళు మాట్లాడబోతా ఉన్నారో సక్సెస్ఫుల్ గా సభ్యత్వ నమోదు, దానికి సంబంధించి నవ తెలంగాణ నిర్మాణం అని చెప్పేసి ఎందుకు పెట్టాలి, అసలు ఈ పేరుకి అర్థం ఏంటి అని చెప్పేసి కూడా కొంతవరకు రాజకీయ చర్చ అయితే జరుగుతా ఉందని చెప్పొచ్చు. తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీలు అన్ని ఏవైతే బీఆర్ఎస్ కానీ లేదంటే టీఆర్ఎస్ కానీ, మరోవైపు చూసుకుంటే గనక రీసెంట్ గా జరిగినటువంటి మీటింగ్స్ ఏవైతే జరిగాయో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అంశం మీద కానీ లేదంటే ప్రెస్ క్లబ్ లో జరిగినటువంటి మీటింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, ఇవన్నీ కూడా గత కొంతకాలంగా 15 నుంచి 20 రోజులుగా చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే పోలీసులు అల్లర్లు ఎక్కడన్నా జరుగుతాయనేటటువంటి నేపథ్యంలో పర్మిషన్ ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఒకవైపు చూసుకుంటే గనక ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి అఫీషియల్ పేజ్ కి సంబంధించి తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్ లో అయితే కొంతమంది పోస్టులు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే నాగబాబు గారు కూడా ఒక పోస్ట్ ని పెట్టడం జరిగింది. రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం పక్కా అని చెప్పేసి ఇటువంటి పోస్టులను అయితే మనం చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి పూర్తి విషయం మనం తెలుసుకునేందుకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అయితే మనం మాట్లాడి తెలుసుకుందాం. సో పూర్తిగా అయితే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అయ్యుండొచ్చు, టీఆర్ఎస్ అయ్యుండొచ్చు, తెలంగాణ వాదులు అయ్యుండొచ్చు, పూర్తిగా కూడా అయితే ఇప్పుడు జనసేన పార్టీ తలబెట్టబోతున్నటువంటి మీటింగ్ అయితే వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు మొత్తం పెద్ద
ఎత్తున. అయితే దీనికి సంబంధించి జనసేన తెలంగాణ నాయకులు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. జనసేన పార్టీ ఇక్కడ పూర్తిగా గినక ఆధిక్యం కొనసాగించబోతా ఉంటదో అన్నటువంటి తరుణంలో మొదటిలోనే దీన్ని ఆపేసేటటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి జనసేన పార్టీని ఈరోజు పెట్టుకోబోతున్నటువంటి నవ తెలంగాణ నిర్మాణం అనేటటువంటి ఈ మొత్తం మీటింగ్ని కూడా కాస్త వరకు భయాందోళనకి గురి చేసి దీన్ని ఆపేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు మాత్రం బయటకు వచ్చేసి ఏదైనా ఉంటే ఆ డెవలప్మెంట్ మీరు ఆంధ్రాలో చేసుకోండి, తెలంగాణలో చేయడానికి అవసరమే లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదే అంశం మీద చూస్తూ ఉంటే కనుక జనసేన నాయకులు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు మీరు చేసిన అంటే కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ అయి ఉండొచ్చు, టీఆర్ఎస్ పార్టీ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఎంతవరకు సహకరించారు తెలంగాణ నిర్మాణం కోసం అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు. అందుకనే మొత్తం జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు మీటింగ్ ని పెట్టబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అయితే దీనిలో భాగంగానే మనం జనసేన నాయకులు కౌశిక్ తాలూరి గారు మనతో ఉన్నారు. హలో కౌశిక్ గారు, వినిపిస్తుందా? చెప్పండి. ఈ రోజు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీటింగ్ కి పర్మిషన్స్ ఉండబో అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే జనసేన నాయకులు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఈ మీటింగ్ కి సంబంధించి మీకు ఎటువంటి సంకేతాలు ఉన్నాయి జనసేన పార్టీ తెలంగాణ తరపు నుంచి? మీటింగ్ ఉండబోతుందా? ఖచ్చితంగా తెలంగాణలో బాధ్యతగా జనసేన పార్టీ ఖచ్చితంగా జరిగింది. మేము ఇక్కడ ఏమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన పార్టీలు జరుపుకుంటాం, ఏ పార్టీ కానీ ఒక జనసేన పార్టీ మాత్రమే పార్టీ మీటింగ్ లో పెట్టేటప్పుడు విఘాతం కలిగింది, పార్టీ విద్వేషాలు కట్టబడతారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రావడానికి కాబట్టి జనసేన పార్టీని ఏదో పూర్తిగా చూపించి జనసేన పార్టీ ఏదో తప్పు చేసిందిగా చూపి కాంగ్రెస్ పార్టీ ఏదో నాటకాలు ఆడదాం అనుకుంటుంది. కానీ తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఉన్నారు. తెలంగాణ రాజకీయాల పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల, పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణలో అనేక సమస్యల మీద పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు, నల్లమల్ల ఇష్యూ మీద అయితే కొట్లాడిన ఇష్యూ మీద కూడా పవన్ కళ్యాణ్ గారిని కొట్టారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటారు కదా, ఆ రోజు అడ్డపడి ఏర్పాటు చేసింది ఎవరు, అధ్యక్షత వహించింది ఎవరు, ఆ మీటింగ్ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడగ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్తారు. అయితే ఒకటి కౌశిక్ గారు, ఇప్పుడు ఏదైతే మీరు గచ్చిబౌలిలో నిర్వహించబోతున్నటువంటి ఈ మీటింగ్ కి 2000 మందికి పర్మిషన్ అడిగినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగా కొన్ని కారణాలు అయితే ప్రభుత్వం నుంచి వచ్చాయని చెప్పుకోవచ్చు. పార్కింగ్ ఇష్యూస్ అని చెప్పేసి ఇటువంటి ఇష్యూస్ ని తీసుకొచ్చింది ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మేము ఇక్కడ క్లియర్ గా స్పష్టంగా చెప్పాలంటే మేము ఒక సిస్టమాటిక్ విధానంలో ఒక పద్ధతిలో అది కూడా లిమిటెడ్ మెంబర్స్ తో పెట్టుకుంటాం. మేమేమి ఓపెన్ గ్రౌండ్ లో ఆ పార్టీకి సంబంధించిన అంశాలు కూడా పార్టీ దానికి సమన్వయపరిచి దానికి సంబంధించిన వాలంటీర్లు సమన్వయపరుస్తారు. కేవలం ఏదో ఒక కారణాన్ని ఏదో విషయం చేద్దామని చెప్తున్నారు. ఇలానే ఆంధ్రప్రదేశ్ లో మమ్మల్ని ఆపాలనిపించారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ అవమానాలతో మా జెండాలు ఎగరేస్తూ మా అధికారాన్ని. అయితే కౌశిక్ గారు, ఇప్పటికే తెలంగాణ సాధించుకొని 13 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో ఈ రోజు నవ తెలంగాణ నిర్మాణం అనేటటువంటి సభ ఏదైతే ఉందో ఇక్కడ విద్వేషాలు లేదంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి తరుణంలోనే ఈ పేరుని పెట్టి మరి సభ నిర్వహిస్తా ఉన్నట్లు చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ లేదంటే టీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీస్ అన్ని కూడా. నేను కొన్ని విషయాలు మాట్లాడుతున్నా అండి. ఇప్పుడు నవ నిర్మాణం పవన్ కళ్యాణ్ గారు అన్నారు, తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఎంతమంది వర్గాలు ఎక్కువ ఉందో వాళ్ళ అధికార సాధనలో వాళ్ళని పునర్నిర్మాణం చేయడం తెలంగాణ సక్సెస్ఫుల్ కాల. ఏదైతే గత బీఆర్ఎస్ 10 ఏళ్లలో కానీ కాంగ్రెస్ ఏదైతే ఈ 2.5 సంవత్సరాల్లో కానీ నేను అడుగుతున్నా, తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ పోరాటాన్ని అవమానపరిచింది ఎవరో నేను చెప్తాను. మీరు ఒకసారి తెలంగాణ పోరాటం దేని గురించి జరిగింది? నిధులు నియామకాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సభలో ఒక ఇంటర్వ్యూలో తెలంగాణ పోరాటం కాదని అవమానించిన వీళ్ళు కాదా? తెలంగాణ ఉద్యమకారులు రేవంత్ రెడ్డి గారు కాదా? మరి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, బిఆర్ఎస్ ను కూడా అడుగుతున్నా, గత 10 ఏళ్ళు అవమానించలేదా వీళ్ళు? అదే ఎన్నైనా అవమానించలేదా? లేకపోతే విజయశాంతిని అవమానించలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది కౌశిక్ తాలూరి గారు ఇదే కేసీఆర్ గారు కేటీఆర్ గారు సభకు వచ్చి ఏది ఇంటర్వ్యూలకు వచ్చి తెలంగాణ అభివృద్ధి పడ్డారు. ఆ పథకాలను చూసి పథకాలకు ఆశపడి కాంగ్రెస్ ఓటేశారు. ఆంధ్ర ప్రజలు తెలంగాణ అంటే తెలివైన వాళ్ళు అని చెప్పేసి ప్రజలు పడతలేదంటే అయితే ఈ రోజున
ఈ రోజు వచ్చి వీళ్ళు ఈ రోజు వచ్చి తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ భావజాలం చెప్పుకుంటూ వస్తుంటే మేము వాటిని చూసుకుంటూ సహించుకుంటూ ఉంటాం అంటే ఇది మాకు అవమానం. ఇది తెలంగాణ ఆత్మగౌరవం. వాళ్ళు అవమానపడతారు, వాళ్ళు ముసిస్తారు. నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నా. తెలంగాణ పోరాటం విప్లవం ఉన్న నేల కదా, అలాంటి తెలంగాణ నేలలో ఏదైతే ధర్నా చౌక్ ఉండకూడదని, విప్లవం ఉండకూడదని తెలంగాణ అస్తిత్వాన్ని పొందబెట్టింది వీళ్ళు కదా. ఓకే, అవునా కదా? అయితే ఈ రోజు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఇక హైకోర్టుకి అయితే జన సైనికులు కూడా ఆశ్రయించడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఎటువంటి రిజల్ట్స్ ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? అంటే పాజిటివ్ రియాక్షన్ ఉంటుందా హైకోర్టు నుంచి, లేదంటే నెగిటివ్ రియాక్షన్ ఉండేటటువంటి తరుణాలు ఉన్నాయంటారా? సో మొత్తం మీద జనసేన పార్టీ తెలంగాణ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే అంశం పైన. ఇక వాళ్ళు కూడా వేచి చూస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైకోర్టు నుంచి మాకు పాజిటివ్గానే సమాధానం వస్తుంది, సో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీటింగ్ పెట్టుకోబోతామని చెప్పేసి అయితే చాలా నమ్మసక్యంగా చెప్తా ఉన్నారు. మరి వేచి చూడాలి. దగ్గర ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో పాల్గొనడం జరగబోతా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఈ సభ్యత్వ నమోదు ఎవరైతే చేయించారో వాళ్ళదే కీలక పాత్ర. వాళ్ళతోనే ఏదైనా ఉంటే కూడా డిస్కషన్లో కీ ఆఫ్ ద పాయింట్గా మాట్లాడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది.